జరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? కేటీఆర్ ఎందుకు టార్గెట్ అయ్యారు? ఆయనతోనే మాట్లాడదాం. కేటీఆర్ గారు టార్గెట్ అయిపోయారు ప్రభుత్వానికి అంటే ఏం చెప్తారు? ముందుగా మిమ్మల్ని ఒకటి కరెక్ట్ చేయాలి. నేను ప్రజాస్వామ్యంలో రాజులు యువరాజులు ఉండరు. నేను ఒక ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా 5 సార్లు సిరిసిల్ల నుంచి వరుసగా గెలిచిన శాసనసభ్యుడిగా ప్రభుత్వంలో భాగస్వామిని అయ్యాను తప్ప నాకు యువరాజులు అలాంటి అదనపు అర్హతలు నాకేం లేవు. 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినాను, అంతకుముందు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాను, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా సంవత్సర కాలంగా పనిచేస్తున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వము తన చేతగాంతనాన్ని, తన అసమర్థతను, తన పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అందరి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. రకరకాల ప్రయత్నాలు, రకరకాల ప్రయోగాల ద్వారా కేసీఆర్ గారి మీద కాళేశ్వరం ఏదో స్కాము అది అని చెప్పి అక్కడ హడావుడి, ఇటు జగదీష్ రెడ్డి గారి మీద ఏదో విద్యుత్ శాఖలో ఏదో జరిగిపోయిందని అక్కడ, ఇట్లా రకరకాలుగా మా పార్టీలో ఉండే కీలక నాయకుల మీద రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను అనేదల్లా ఒకటే, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా మా దీక్ష మాది తదేకమైన ఒకటే ఒక టార్గెట్. ప్రజలకు వీళ్ళు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు, 100 రోజుల్లో అమలు చేస్తామని 6 గ్యారంటీలు, అవి అమలయ్యేదాకా మేము మాత్రం మా గురి తప్పకుండా ఏకాగ్రత దాన్ని బట్టే పడతాం. సరిగా వాళ్ళు హెడ్లైన్ మేనేజ్మెంటు, డెడ్ లైన్ మేనేజ్మెంటు, మీడియా మేనేజ్మెంటు, టైంపాస్ కార్యక్రమాలు చేస్తున్నారు 11 నెలలు. కొద్ది కాలం కాళేశ్వరం స్కామ్ పేరు మీద టైంపాస్, కొద్ది కాలం ఫోన్ ట్యాపింగ్ అండ్ టైంపాస్, ఇంకొద్ది కాలం ఫార్ములా ఈ అండ్ టైంపాస్, కొన్ని రోజులు డ్రగ్స్ రేవ్ పార్టీ అండ్ టైంపాస్, ఇప్పుడు కొత్తగా లగిచర్ల మీద ఇదో కుట్ర అని చెప్పి ఇంకో కార్యక్రమం. ప్రజల దృష్టి మరల్చే ఒక చిలిపి ప్రయత్నం, చిల్లర ప్రయత్నం తప్ప దీనివల్ల అల్టిమేట్గా మాత్రం ప్రజలు కొరిగేదేం లేదు, ఎవరికి కొరిగేది కూడా